This sermon, God hiding himself in simplicity, then revealing himself in the same, was delivered on Sunday morning, March 17th, 1963, at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘన శుభనామకు మహిమాఘంత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తేను మన ప్రియ సహోదరిని విలియం మ్యారీ బ్రహాం గారు 1963 సంవత్సరం మార్చి నెల 17వ తేదీ ఆదివారం ఉదయవేళలో అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలో గల జెఫర్సన్విల్ పట్టణంలోని బ్రెన్హాం టాబర్నకల్లో ప్రసంగించిండిరి. దాన్ని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాం. వర్తమానం పేరు, దేవుడు సామాన్యతలో తనకు తాను మరుగు చేసుకుని అటు తర్వాత ఆ విధముగానే తనకు తాను బయలుపరచుకును. గాడ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ సింప్లిసిటీ, దెన్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సేమ్. Lord bless you. Good morning, friends. I certainly deem this one of the highlights of my life, to be in the tabernacle again this morning, to see its beautiful structure and the order of the children of God sitting in His house today. Hallelujah. సహోదర నేవిల్, ధన్యవాదాలు నీకు. ప్రభు నిన్ను దీవించును. స్నేహితులారా, ప్రాతకాల వేళ శుభములు. తిరిగి ఈ ఉదయము మందిరములో ఉండి దాని యొక్క అందమైన నిర్మాణాన్ని, ఈ దినాన ఆయన ఇంటిలో దేవుని బిడ్డ కూర్చున్న విధమును చూచుట నిజంగా నా జీవితంలో ఒక ప్రాధాన్యమైన భాగ్యమని నేను ఎంచుకొనుచున్నాను. I was so astonished when I got here yesterday and seen the looks of the building. I never dreamed that it would be this way. When I seen the blueprints, that when they had drawn up the blueprints, I just seen another little room sitting on the side. But now I find it to be a beautiful place. And we are grateful to the Almighty for this beautiful place. నిన్నటి రోజు నేనిక్కడికి వచ్చి భవనం యొక్క రూపురేఖలు చూచినప్పుడు నేనెంతో ఆశ్చర్యపడ్డాను. ఈ విధముగా అది ఉండునని కలలో కూడా నేను అనుకోలేదు. వారు కట్టడపు నమూనాను గీచినప్పుడు, నేను ఆ నమూనాను చూచినప్పుడు మరి ఒక చిన్న గది ప్రక్కన పెట్టబడినట్టు నేను చూశాను. అయితే ఇప్పుడు అది అందమైన స్థలముగా ఉండుట నేను కనుగొనుచున్నాను. ఈ యొక్క అందమైన స్థలము కొరకు సర్వశక్తిమంతునికి మనము కృతజ్ఞులమై ఉంటున్నాము. I'm bringing you this morning greetings from my wife and my children who long to be here at this time for this dedicational service and these a week of consecration to Christ. But the children are in school and it's hard to get away. ఈ ఉదయం నా భార్య మరియు నా బిడ్డల యొద్ద నుండి మీకు శుభాలు తీసుకుని వస్తున్నాను. ఈ ప్రతిష్ఠ కార్యక్రమం కొరకు, క్రీస్తుకు సమర్పణ చేసుకుని ఈ వారం కొరకు ఈ సమయంలో వారు ఉండవలని వారు ఎంతో ఆశించారు. అయితే బిడ్డలు పాఠశాలలో ఉన్నారు. బయటికి వచ్చుట కఠినమైన కార్యము. And they have about worn away from their homesick feeling for the house, but we will never wear away the feeling for your people. Hallelujah. Hallelujah. But you don't wear that away. ఇంటి నిమిత్తం వారు ఇంటి బెంగ పెట్టుకున్నారు. అయితే మీ నిమిత్తము భావన మమ్మల్ని బలహీనపరచదు. మీరు ఆ విధంగానే ఉందరు. There's such as having friends, and I appreciate friends. Hallelujah. Everywhere. But there's something about old friends. No matter where you make new friends, it still isn't the old. Hallelujah. స్నేహితులునుట అలా ఉంటుంది. ప్రతి చోటను నా స్నేహితులను నేను అభినందిస్తున్నాను. అయితే పాత స్నేహితుల గురించి ఒకటి ఉంటుంది. కొత్త స్నేహితులు నీవు ఎంతమందిని సంపాదించుకున్నాను, పాత స్నేహితులతో సరికాదు. No matter where it ever roam, the spot will always be sacred. Hallelujah. For about 30 years ago, in a muddy
pond bed, I dedicated this piece of ground to Jesus Christ. When it wasn't nothing but a mud bed. This is all a pond. That's the reason the streets out of Cater there, the road had to go around and get away from the pond that was in here. నేనెక్కడ తిరిగినను ఈ చోటు నాకు ఎల్లప్పుడూ పవిత్రమైనది. ఒక బురదగుంటగా తప్ప మరొకటి ఇది లేనప్పుడు సుమారు 30 సంవత్సరాల క్రితము ఒక బురదగుంటలో యేసుక్రీస్తుకు ఈ చిన్న స్థలాన్ని నేను ప్రతిష్ఠించి ఉంటిని. ఇదంతయు ఒక చెరువు. ఆ కారణము చేత వీధి అక్కడ మలుపు తిరిగి ఉన్నది. దాని చుట్టూ తిరగవలసిన్నది. ఇక్కడున్న ఈ కొలను దాటుటకై. And in here there used to be lilies, pond lilies come up. ఇందులో తామరలు ఉండేవి. చెరువు తామరలు పెరిగేవి. And the lily is a very strange flower. Though it is born in mud, it has to press its way through the mud and then through the waters and slime to get itself up to the top to show its beauty. తామర ఒక వింతైన పుష్పం. అది బురదలో పుట్టినను బురదలో నుండి అది నెట్టుకుని రావలసి ఉన్నది. అటు తర్వాత నీటిలోండి చిత్తల్లోండి వచ్చి తన సౌందర్యమును చూపుడు కొరకై దానికదే పైకి వస్తుంది. And I think this morning that's a whole lot what's happened here. That since that time, a little pond lily has pushed itself. Hallelujah. And when it got to the top of the water, it spread its wings forth, its little petals went out, and it reflected the lily of the valley. Amen. May it long stand. May it be a house fully dedicated to God. Hallelujah. ఈ ఉదయం ఇక్కడ ఏమేమి జరిగినదో అదేనని నేను అనుకుంటున్నాను. అప్పటి నుండి చిన్న కొలనులోని తామర తనకు తాను నెట్టుకుని వచ్చింది. నీటి పైభాగానికి అది వచ్చినప్పటికీ తన రెమ్మలను విరజిమ్మినది. చిన్న పుష్పదళాలు బయటికి వస్తవి. లోయలోని వల్లి పద్మాన్ని అది ప్రతిబింబం చేస్తుంది. అది చిరకాలమును కాక సంపూర్ణముగా దేవునికి సమర్పింపబడిన నిలయముగా అది ఉండును కాక. The tabernacle itself has been dedicated in 1933. But thinking this morning it would be a very good thing for just a small service of dedication again. And especially to the people who's with their love and devotion to Christ has made this all possible. మందిరము 1933లో ప్రతిష్ఠ చేయబడి ఉన్నది. అయితే ఈ ఉదయం ఆలోచన చేస్తూ ప్రత్యేకించి ఎవరైతే క్రీస్తు ఎడల తమ ప్రేమ భక్తి కలిగి ఇదంతా సాధ్యపడటానికి కారణమవుతారో అట్టి వారి కొరకు మరలా ఒక ప్రతిష్ఠ కార్యక్రమము అది ఒక మంచి విషయం అవుతుంది. And I want to thank each and every one of you for your offerings and so forth that you have put forth to dedicate this church to Christ. మరియు ఈ ఆలయాన్ని క్రీస్తుకు ప్రతిష్ఠ చేయుటకు మీ యొక్క కానుకలు తదితరమైనవి మీరిచ్చిన వాటి కొరకై మీలో ఒక్కొక్కరికి నేను కృతజ్ఞతలు చెల్లింప ఆశించుచున్నాను. And I'm greatly in appreciations and thank the congregation to speak these words in behalf of our good brethren here of the church who's dedicated their services to this. ఎవరైతే వారి పరిచర్యలను ఇందుకొరకు అంకితం చేసుకున్నారో అలాంటి వారకు ఇక్కడ ఆలయంలో ఉన్న మన మంచి సహోదరుల పక్షమున ఈ మాటలు మాట్లాడుటకు ఇచ్చిన అవకాశం కొరకై సమాజమును నేనెంతగానో శ్లాఘిస్తున్నాను మరియు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. Brother Banks Wood, our noble brother, Brother Roy Roberson, our noble brother, and many others who with unselfishness and with singleness of heart has put months in constructing this
place the way it's been. Stayed here to see that it was built just right. మన గౌరవప్రదమైన సహోదరుడు బ్యాంక్స్వుడ్, మన గౌరవప్రదమైన సహోదరుడు రాయ్ రాబర్ట్సన్, ఇంకా నిస్వార్థతోనూ ఏకత్వం గల ఏక మనస్సు గల అనేకులు ఇది ఇలాగూ కట్టబట్టుకు నెలలు తరబడిగా అది మంచిగా కట్టబట్టుకు ఇక్కడ ఉన్నారు. And when I walked in to see this pulpit, the kind I have always longed for all my life, Brother Woods knew what I liked. He never said he would build it, but he has built it. నా జీవితకాలమంతా నేనెల్లప్పుడూ ఆశించినది ఈ వేదికను. నేను చూచుటకు నేను లోపలకు వెళ్ళాను. నేనేది ఇష్టపడతానో సహోదరుడు వుడ్స్ కున్ తెలియను. అతడు దానిని కడతానని చెప్పలేనే లేదు. అయితే అది అతడు కట్టాడు. And I noticed the building and how the construction, it's just all, it's supreme. And now there's no words to express my feeling. There's just no way to do it, see? But God understands. భవనమును మరియు అది ఎలాగూ కట్టబడినదో అది నేను గమనించాను. అది సరిగా ఉన్నది, సర్వోత్కృష్టమైనదిగా ఉన్నది. నా భావనలు వ్యక్తం చేయుటకు మాటలు లేవు. అది చేయటానికి మార్గాలు లేవు. అవునా? అయితే దేవుడు అర్థం చేసుకుంటాడు. And may you each be rewarded for your contributions and all that you have done to make this place what it is, in the way of a building, a house of the Lord. Amen. And now I would like to say these words. మీరిచ్చిన కానుకలకు మరియు ప్రభు యొక్క ఇంటిగా ఒక భవన రూపమును ఈ స్థలమునుటకు మీరు చేసిన దాని అంతటి కొరకు మీరు ప్రతిఫలము పొందుకొందురు కాక. Now the building, as beautiful as it is, inside and out, my brother-in-law, Junior Weber, had the brick masonry. I don't see how it could have been anything better than what it is. Amen. A perfect job. భవనము లోపల బయట ఎంతో అందంగా ఉన్నది. నా యొక్క బావమరిది జూనియర్ వెబర్ ఇటుక పని చేశాడు. ఇప్పుడు ఉన్నదానికంటే ఏదైనా శ్రేష్టమైనది ఎలాగూ సాధ్యమా అని నేను అనుకోవట్లేదు. సంపూర్ణమైన పని. Another brother who sure I never met the man. He put in the sound system, but noticing even in a flat building like this, I can just, there's no rebound to the acoustics. They're in the ceiling, share different ways, no matter where I stand, it's just the same. See? ఇక్కడున్న మరో సహోదరుడు, నేను మనిషిని కలవలేదు, చూడలేదు, ధ్వని పద్ధతులు ఏర్పాటు చేశాడు. అయితే ఇటువంటి చదరమైన భవనంలో కూడా ధ్వని తరంగాలలో ఎలాంటి ప్రతిధ్వని లేదు. పలు విధాలుగా ఆ పైకప్పులు అవి ఉన్నవి. నేను ఎక్కడ నిలబడినా పర్వాలేదు, అది ఒకే విధముగా ఉంటుంది. చూశారా? And every room is constructed that speakers are in them. You can make it any way you wish to hear it. I believe it was the hand of Almighty God who did these things. కట్టబడిన ప్రతి ఒక్క గదిలో స్పీకర్లు ఉన్నవి, ధ్వని బూరలు ఉన్నవి. నీవు ఎలాగా వినాలనుకుంటావో అలాగా అది చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినది సర్వశక్తిమంతుడైన దేవుని హస్తమని నేను నమ్ముతున్నాను. Now, if our Lord has so given us a building that we can worship Him in for better than around 30 years, we started off with a mud floor, sawdust, and set here by old coal stoves. 30 సంవత్సరముల నుండి మనము ఆయన ఆరాధించుటకు మన ప్రభు మనకు ఎక్కువగా ఒక భవనాన్ని ఎంతో అనుగ్రహించాడు. మనం బురద నేల మీద రంప పొట్టు వేసుకుని బొగ్గు పొయ్యిలు పెట్టుకుని ఇక్కడ కూర్చుని ప్రారంభించితిమి. And the contractor, Brother Woods, one of them,
Brother Roberson was telling me that where those pilasters was, and those old stoves used to set in those rafters that went across, they had caught fire and it burned back maybe 2 or 3 feet. Why it didn't burn down, only God can. కాంట్రాక్ట్ అయిన సహోదరుడు వుడ్, వారిలో ఒకరు సహోదరు రాబర్సన్ నాతో చెప్పుచున్నాడు. ఆ పాత బొగ్గు పొయ్యిల వలన ఆ స్తంభములపైనున్న ఇంటి వాసములు కాలిపోయి పొయ్యి నిప్పుల వలన అలా జరిగినది. బహుశా లోపల 2-3 అడుగుల లోతు వరకు కాలిపోయినని చెప్పాడు. ఎందుకది కాలిపోలేదు? కేవలము దేవుడు మాత్రమే దానిని కాపాడాడు. And then after it burning off and all the weight of the tabernacle laying on that, why it did not fall in? Only the hand of God. Now it's undergirded with steel and sitting on the ground, built up strong. తరువాత కాలిపోయి మందిరం యొక్క బరువంతా దానిమీద పడ్డది. ఎందుకని అది పడలేదు? కేవలము దేవుని హస్తమే. ఇప్పుడది ఇనుముతో చుట్టబడి భూమిపై పెట్టబడినది, గట్టిగా నిర్మింపబడినది. Now I think it's our duty to make the inside right. Hallelujah. By the grace of God. Hallelujah. To be so grateful to God that this will just not only be a beautiful building that we'll come to, but may everyone who comes in see the beautiful characteristic of Jesus Christ in every person that comes in. ఇప్పుడు దేవుని కృప ద్వారా లోపల సరిచేయడం మన విధి అయ్యున్నది. దేవునికెంతో కృతజ్ఞతలు చెల్లించుటకు, ఇది మనం వచ్చుటకు, ఇది కేవలము అందమైన భవనం మాత్రమే కాదు కాని ఎవరైతే లోపలికి వస్తారో, లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరిలో అందమైన యేసుక్రీస్తు యొక్క గుణగణములను చూచెదరు కాక. May it be a consecrated place to our Lord, a consecrated people, or no matter how beautiful the structure is, that we certainly do appreciate, the beauty of the church is the character of the people. Hallelujah. I trust it'll always be a house of God of beauty. సమర్పించుకున్న ప్రజల కొరకు ప్రభువు సమర్పిత స్థలముగా ఇది ఉండును కాక. ఎందుకనగా నిర్మాణం ఎంత అందంగా ఉన్నదని కాదు, మేము దాన్ని నిజంగా శ్లాఘిస్తున్నాం. ఆలయం యొక్క అందం ప్రజల యొక్క ప్రవర్తన అయి ఉన్నది. అందం ఎల్లప్పుడూ దేవుని యొక్క గృహమై ఉన్నది. Now, in the dedicational service of the original cornerstone being laid, a great vision came and it's wrote in the cornerstone. The morning I dedicated it. అసలైన మూలరాయిని పెట్టున్నటువంటి ప్రతిష్ఠ కార్యక్రమములో ఒక ఘనమైన దర్శనం వచ్చినది. నేను దాన్ని ప్రతిష్ఠించిన ఉదయము అది మూలరాయి పైన వ్రాయబడి ఉండెను. And you might have wondered a few minutes ago why I was so long coming out. My first duty as I come into the new church, I married a young man and woman standing in the office. కొద్ది నిమిషాల క్రితము ఎందుకు నేను ఆలస్యంగా వచ్చానా అని బహుశా మీరు ఆశ్చర్యపడి ఉండవచ్చు. నా ప్రథమ కర్తవ్యము, నూతన ఆలయంలోనికి నేను వచ్చుచు కార్యాలయంలో నిలబడిన ఒక యవ్వన పురుషునికి, స్త్రీకి నేను వివాహము చేశాను. May it be a type that I'll be a loyal minister to Christ to get a bride ready for the ceremony of that day. Hallelujah. ఆ దినము యొక్క ఉత్సవమునకు సంసిద్ధపడిన పెళ్లి కుమార్తెను తెచ్చుటకు, నేను నమ్మకమైన క్రీస్తు సేవకునిగా ఉండుటకు అది ఒక పోలిక కాబోలు. And now, let us do as we did at the beginning. When we started at the first dedication of the church, I was just a young man. And my maybe 21, 22 years old when we laid the cornerstone. Is before I was even married. ఇప్పుడు మనం ప్రారంభంలో చేసినట్లుగా చేద్దాం. ఆలయం యొక్క మొదటి ప్రతిష్టను మనం మొదలుపెట్టినప్పుడు, మూలరాతిని వేసినప్పుడు నేను కేవలము యవ్వనస్తుడను, బహుశా 21, 22 సంవత్సరాల వయస్కుడను.
అది నేను వివాహము చేసుకొనక ముందు. And I always wanted to see a place correctly in order and for God to worship. See, with His people. And we can only do that not by a pretty building, but by a consecrated life. Amen. Is the only way we can do it. దేవుడు ఆరాధన చేయబట్టు కొరకు చూశారా, ఆయన ప్రజలతో దేవుడు ఆరాధించబట్టుకు సరైన క్రమము గల స్థలము చూడవలననేది నా యొక్క ఆశ. మనం అది ఒక విధంగా చేయగలము, అందమైన భవనము ద్వారా కాదు, కానీ సమర్పణ జీవితం బట్టి అది చేయగలుగుతాము. And now, before we dedicate dedicational prayer, read some scriptures and dedicate the church back to God. And then I have a message on evangelism this morning to build in to my message coming up. మనం ప్రతిష్ఠ చేయకముందు ఒక ప్రతిష్ఠ ప్రార్థన, కొంత లేఖనాలు చదువుదాం, తిరిగి దేవునికి ఆలయాన్ని ప్రతిష్ఠ చేద్దాం. ఆ తర్వాత రానున్న నా యొక్క వర్తమానము కట్టబడుకై సువార్త మీద నా యొద్ద ఒక వర్తమానం ఉన్నది. And tonight I want to take the 5th chapter of Revelations, which is blending in from the 7 church ages to the 7 seals. ఈ రాత్రికి నేను ప్రకటన 5వ అధ్యాయాన్ని తీసుకోగోరుచున్నాను. అది 7 సంఘకాలముల నుండి 7 ముద్రల్లోకి పోయి కలయుచున్నది. Then we'll have Monday night will be the white horse rider. Tuesday night, the black horse rider, and on down, the 4 horse riders, and then the 6th seal being opened. సోమవారం రాత్రి తెల్లని గుర్రం మీద సవారీ చేయవాడు, మంగళవారం నల్లని గుర్రం మీద సవారీ చేయవాడు, అలాగూ 4 గుర్రాలపై సవారీ చేయవారు. తర్వాత 6వ ముద్ర ఇప్పబడుట. And then Sunday morning, next Sunday morning, if the Lord willing, we'll see later, announce it later, maybe next Sunday morning, have a prayer meeting for the sick in the building. ఆ తర్వాత ఆదివారం ఉదయం ప్రభు చిత్తమైతే మనం తర్వాత చూద్దాం. తర్వాత అది ప్రకటన చేద్దాం. బహుశా తర్వాత ఆదివారం ఉదయం భవనములో రోగుల కొరకై ప్రార్థనా కూటం ఉంటుంది. Then Sunday night, closed off with, may the Lord help us to open the 7th seal. Where there's just a short verse, and it says this, there was silence in heaven for a half hour. But that silence. తర్వాత ఆదివారం రాత్రి ముగింపుతో 7వ ముద్ర ఇప్పటానికి ప్రభు మనకు సహాయం చేయును కాక. అది అక్కడ చిన్న వచనం. అది ఇది చెప్తుంది, పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఆ నిశ్శబ్దం ద్వారా. Now, I don't know what these seals mean. I am just as much into my wits to them as perhaps some of you are this morning. ఈ ముద్రల యొక్క అర్థమేదో నాకు తెలియదు. బహుశా ఈ ఉదయం మీలో కొందరి వలె ఎరుగని స్థితిలో నేను ఉన్నాను. We have ecclesiastical ideas that has been presented by man, but that will never touch it. Amen. And if you'll see, it has to come by inspiration. మనుషుల ద్వారా ప్రవేశపెట్టబడిన మత గురువుల సంబంధమైన భావాలు మనం కలిగి ఉన్నాము. అయితే అది దానిని తాకలేదు. మీరు గమనిస్తే అది ప్రేరేపణ ద్వారానే రావలసి ఉన్నది. It must be God Himself is the only one who can do it. The Lamb. And tonight is that book of redemption. అది దేవుడి ఆయనే అయి ఉండవలసి ఉన్నది. అది చేయగలవాడు ఆయన ఒక్కడే, ఆయన గొర్రెపిల్ల. ఈ రాత్రి ఆ విమోచన పుస్తకమును గూర్చి. Now, in this, reason I'm not announcing prayer meetings for the sick or so forth is because that I'm staying with some friends and I'm giving every minute of my time to study and prayer. ఇందులో రోగుల కొరకు ప్రార్థనా కూటములు మొదలైనవి నేను ప్రకటింపకపోవుటకు కారణమేదనగా, నేను కొందరు స్నేహితులతో ఉంటున్నాను. నా సమయం యొక్క ప్రతి నిమిషమును చదువుటకు, ప్రార్థించుటకు నేను వినియోగించుచున్నాను. And you know
the vision that I had just before leaving and going out west of those 7 angels come flying. So you'll understand a little later. నేను విడిచి పశ్చిమానికి వెళ్ళకముందు ఆ 7 దూతలు ఎగిరివచ్చుట ఆ దర్శనం మీకు తెలుసా? కనుక కొద్దిసేపైన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. So now in the building, I think that we ought to have in this, if it's been dedicated or going to be dedicated in a few minutes to the worship of God, we should keep it that way. కాబట్టి ఇప్పుడు భవనములో అది ప్రతిష్ఠించబడితే లేక దేవునికి ఆరాధించుటకు అది కొద్ది నిమిషములలో ప్రతిష్ఠించబడబోతున్నట్లయితే దాన్ని ఆ విధముగా ఉంచవలసిన వరమై ఉంటున్నాము. We should never by ourselves in the building. We should never do any business in this auditorium here. It should never be done in here. That is such as permitting ministers to come in and sell books and everything. No matter what it is, there's other places to do that. మనము ఎన్నడూనూ భవనములో కొనకూడదు లేక అమ్మకూడదు. ఇక్కడున్న ఆడిటోరియంలో ఎలాంటి వ్యాపారము చేయకూడదు. అది ఇక్కడ జరగకూడదు. సేవకులు లోపలికొచ్చి పుస్తకాలు మొదలగునవి అమ్ముటకు అనుమతి ఇవ్వకూడదు. అది ఏమైనప్పటికీ అది చేయుటకు వేరే స్థలాలు ఉన్నవి. We shouldn't buy and sell in the house of our Lord. It should be a place of worship, holy, consecrated for that purpose. Let's give us a nice place. Let's dedicate it to Him and dedicate ourselves with it to Him. ప్రభు యొక్క ఇంటిలో మనము అమ్మకూడదు, కొనకూడదు. అది ఆరాధన స్థలముగా ఉండవలసి ఉన్నది. ఆ ఉద్దేశమున కొరకై ఇది పరిశుద్ధమైనది, సమర్పింపబడినది. అవునా? ఆయన మనకు మంచి స్థలాన్ని అనుగ్రహించాడు. దానిని ఆయనకు ప్రతిష్ఠిత చేద్దాం. దానితో పాటు మనలను ఆయనకు సమర్పణ చేసుకుందాం. And now this may seem a little rude, but it's not a place to visit. It's a place of worship. We should never even murmur a word inside of here, outside of worship, to one another, unless it's absolutely necessary. ఇప్పుడు ఇది వినటానికి అభ్యంతరంగా ఉండవచ్చు. అయితే ఇది దర్శించు స్థలము కాదు. ఇది ఆరాధనా స్థలము. ఇక్కడ ఒకరు ఆరాధన చేయుట తప్ప లోపల గుసగుసలాడుట చేయకూడదు. అది ఖచ్చితంగా అత్యవసరమైతే తప్ప. చూశారా? We should never rally around. We should never run through the building or let our children run through the building. And so doing this, feeling not long ago that of doing this, we constructed it so we could take care of all of it. మనము గుంపులుగా కూడుకొనకూడదు. మనం భవనంలో పరుగులు తీయకూడదు. మనం పిల్లలు పరిగెత్తుటకు అనుమతించకూడదు. కనుక ఇది చేయుటను ఎంతో సేపని భావించక మనము జాగ్రత్త తీసుకుంటానిక ఇది మనము కట్టి ఉన్నాం. Now, we have this set here. Of course, many people are strangers. The tabernacle folks know this. That the building is going to be dedicated to the service of the Almighty. మనమిది ఇక్కడ ఉంచి ఉన్నాము. అనేకులు క్రొత్తవారున్నారు. సర్వశక్తిమంతుని యొక్క పరిచర్య కొరకై భవనము ప్రతిష్ఠ చేయబడబోచున్నదని మందిరంలోని వారికి తెలుసు. Therefore, dedicating ourselves, let's remember, when we enter that sanctuary, keep still to one another and worship God. If we want to visit each other, there's places we may visit each other like that. కాబట్టి మనలను మనము ప్రతిష్ఠ చేసుకుంటూ పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించినప్పుడు ఒకరికొకరము నిశ్శబ్దంగా ఉండి దేవుని ఆరాధన చేద్దామని జ్ఞప్తించుకుందాం. మనలను ఒకరినొకరము సందర్శించవలెనంటే ఆ విధముగా సందర్శించడానికి స్థలాలు ఉన్నవి. But never walking around where you can't hear yourself think and some person come in and they just don't know what to do. See? It's so much noise and things. It's just humanly, and I've seen it in churches until it has made me feel real bad. అయితే చుట్టూ తిరగవద్దు. తద్వారా మీరు తలంచునవే మీరు వినలేరు.
ఒకరు లోపలికి వస్తే వారేమి చేయాలో వారికి తెలియదు. ఎంతో శబ్దం. అది కేవలము మానవత్వం.